అబ్బాయి టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తెనాలి బార్ అసోసియేషన్ భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న నిరసన దీక్షకు సంఘీభావాన్ని తెలియజేసిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి సేవలో నారా లోకేష్. వైఎస్ఆర్సీపీకి తెనాలి నుండే ఓటమి ప్రారంభమవుతుంది. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. అంగన్వాడీలపై సీఎం జగన్ ఉక్కుపాదం. ఎస్మా చట్టం ప్రయోగం. ప్రతి టికెట్పై ₹5 రామమందిర నిర్మాణానికి విరాళంగా ఇవ్వాలని హనుమాన్ చిత్ర బృందం నిర్ణయం. రామమందిర ప్రారంభోత్సవ వేళ హనుమాన్ చిత్ర బృందం కీలక ప్రకటన. శ్రీకాళహస్తీశ్వరుని సేవలో ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు. తెనాలి నియోజకవర్గం టీడీపీ మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాయాత్ర కార్యక్రమం ఈరోజు సంఘం జాగర్లమూడిలోని సంగమేశ్వర ఆలయంలో పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. ఈ పాదయాత్రలో ఆలపాటి రాజాకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. అశేష జనవాహినితో ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రలో టీడీపీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, అమిరినేని రవి, యలవర్తి సురేంద్ర, కోగంటి రాజేష్, వేమూరు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెనాలి ముద్దుబిడ్డ, ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రివర్యులు అన్నాబత్తుని సత్యనారాయణ 32వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 9వ తేదీ ఉదయం 9 గంటలకు స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల నుండి సత్యంఘాట్ వరకు కాలినడకన వెళ్లి నివాళులర్పించడం జరుగుతుందని, కావున నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు. తెనాలి నియోజకవర్గంలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కరేటి వాసు, నాగశెట్టి సాయి చరణ్, నన్నపనేని రాంబాబు, కరేటి వీరయ్య వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. బోస్ రోడ్ నందుగల జనసేన పార్టీ ఆఫీస్ నుండి మారిస్పేట తెనాలి రైల్వే గేట్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీకి ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. ర్యాలీ అనంతరం జరిగిన బహిరంగ సభలో నాదెండ్ల మనోహర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి తెనాలి నుండే ఓటమి ప్రారంభమవుతుందని, ఈరోజు స్థానిక ప్రజల నుండి వచ్చిన విశేష స్పందన మార్పుకి సంకేతమని, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అరాచక పాలన ఇంకా 2 నెలల్లో అంతం అవుతుందని, ఆ తర్వాత జనరంజన పాలన మొదలవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నాయకులు, వీర మహిళలు, క్రియాశీలక సభ్యులు పాల్గొన్నారు. నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా గత 40 రోజులుగా తెనాలి బార్ అసోసియేషన్ నిర్వహిస్తున్న నిరసన దీక్షలో ఈరోజు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా అన్ని నియోజకవర్గాలు ఆయన పాదయాత్ర చేశాడు. ఆ రోజున అనుకున్నాం ప్రజల బాధలు తీర్చడానికి, ప్రజల బాధలు తెలుసుకోవడానికి ఈయన పాదయాత్ర చేశాడేమో అనుకున్నాం. కానీ ఈరోజు తెలుస్తూ ఉంది, ఈ జీవోలు కానీ ఆయన పరిపాలన కానీ చూస్తుంది, విలువైన భూములు ఎక్కడున్నాయి, విలువైన ఖనిజాలు ఎక్కడున్నాయి, వీటిని నేను ఎలా ఆక్యుపై చేసుకోవచ్చు అనే దానికోసమే ఈయన ఈ పాదయాత్ర చేశాడా అనిపిస్తూ ఉంది. ఆ పాదయాత్ర యొక్క సారాంశం ఇదేనా అని అనిపిస్తూ ఉంది. కాబట్టి దానికోసమే ఆయన ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ దగ్గర, అసలు ప్రజల దగ్గర ఆస్తి లేకుండా అంగన్వాడీల సమ్మెపై ఏపీ ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. జగన్ అంగన్వాడీలను ఎమర్జెన్సీ సర్వీసుల్లోకి చేర్చి 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 2 విడుదల చేసి గడిచిన 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్ల వేతనాల్లోనూ ప్రభుత్వం కోత విధించింది. సమ్మెలో ఉన్న కాలానికి సంబంధించి వేతనం రద్దు చేసింది. నెల వర్కర్ల ఖాతాలో పడుతున్న ₹10,000 స్థానంలో ఈ నెల ₹8,050 మాత్రమే ప్రభుత్వం జమ చేసింది. ఆత్మకూరు నియోజకవర్గం ఎస్పేట దర్గాలో ప్రముఖ సినీ డ్యాన్స్ మాస్టర్ జానీ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తరుణవాయి గ్రామంలో మరణించిన అంగన్వాడీ కార్యకర్తలకు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ, ప్రజలందరూ చల్లగా ఉండాలని, పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రజాసేవ చేసుకునే అవకాశం నాకు కలగాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. జన సైనికుల ఆదరాభిమానాలు మర్చిపోలేమని, ఎక్కడికి వెళ్లినా జనసేన అభిమానులు ఎంతో ప్రేమ చూపిస్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఆత్మకూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నళిశెట్టి శ్రీధర్ మరియు జనసేన నాయకులు చక్కటి సహాయ సహకారాలు అందజేశారని తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర యువజన అధ్యక్షులు నారా లోకేష్ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మెట్ల పూజ నిర్వహించారు. ప్రముఖ తెలుగు సినీ దర్శకులు రాఘవేంద్రరావు సతీ సమేతంగా శ్రీకాళహస్తి దేవాలయాన్ని సందర్శించుకున్నారు.
ఆలయ అధికారులు దర్శనానికి ఏర్పాట్లు చేసి పూజలు నిర్వహించి అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా మరియు పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి రోజా, సీనియర్ నటుడు, డిఎండికే అధ్యక్షులు, దివంగత నేత కెప్టెన్ విజయకాంత్ ఇంటికి వెళ్లి వారి సతీమణి ప్రేమలతను కలిసి విజయకాంత్ మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం ప్రీ రిలీజ్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ట్రైలర్కు అభిమానుల నుండి, ప్రజల నుండి విశేష స్పందన లభించింది. యువ నటుడు తేజ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఈ నెల 22న జరుగుతున్న రామమందిరం కార్యక్రమానికి ఆహ్వానం అందిందని, కుటుంబ సమేతంగా ఈ ప్రారంభోత్సవానికి వెళుతున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా తమ సినిమాకు వచ్చే వసూళ్లలో ప్రతి టికెట్పై ₹5 రామమందిర నిర్మాణానికి విరాళంగా ఇవ్వాలని హనుమాన్ చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు. ఇట్స్ ఓకే. ఈ రోజు కాదు రేపు చూస్తారు, రేపు కాకపోతే సెకండ్ షో చూస్తారు, సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు. బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా, ఎన్నో షో చూసినా సరే దీనికి మార్కులు పడతాయి. ఈ రోజున ఇందాక చిన్నవాడే సరే చాలా పెద్ద మనసుతో అన్నాడు, అన్ని సినిమాలు వెంకటేష్ సినిమా, నాగార్జున సినిమా, అలాగే మన మహేష్ బాబు సినిమాలు, అన్ని సినిమాలు ఆడుతాయి. ఈ సినిమాలు అన్నీ ఆడాలి, పరిశ్రమ పచ్చగా ఉండాలి. వాటితో పాటు మా ఈ సినిమా హనుమాన్ కూడా ఆడాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను, జరుగుతుంది. అండ్ ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో అన్నాను, దిల్ రాజు ఏంటి మన 2016-17లో మా 150 సినిమాను బాలకృష్ణ గారి సినిమా ఒకటి రిలీజ్ అయినప్పుడు, ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తాం, కొంచెం డిలే చేయొచ్చు కదా అని అంటే, సార్ అలా కాదు సార్, మా కంటెంట్ బాగుంటుంది, శతమానం భవతి అని, మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్, ఏం పర్వాలేదు అన్నాడు. ఓకే, అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాను. ఆ సినిమా కూడా బాగా ఆడింది. కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున ఈ సినిమా కూడా బాగా ఆడుతుంది. ప్రతిరోజు మా ఛానల్లో వచ్చే వార్తలను రాత్రి 9 గంటలకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.